2024 ఎలక్షన్‌లో బాగా హాట్ టాపిక్ పిఠాపురం అండి. ఈ పిఠాపురం ఎందుకు అంత హాట్ టాపిక్ అయిందంటే, అక్కడ పోటీ చేసే పవన్ కళ్యాణ్ గారి వల్లండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల ఈ పిఠాపురానికి మంచి క్రేజ్ వచ్చిందండి. అయితే 2019లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి భీమవరం, గాజువాకలో ఓడిపోవడం. అయితే అప్పుడు ఆయన చాలా ఆవేశంతో ఉండేవారు. అయితే 2024కొచ్చేసరికి ఆయన చాలా ఆలోచనతో ఒక కూటమిని ఏర్పాటు చేయడం, ఆ కూటమికి ఈయనే సమన్వయకర్తగా ఉండడం, మధ్యవర్తి వహించి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు అన్నట్టుగా ఈయన చాలా తగ్గి కూటమిని ఏర్పాటు చేశారండి. ఎలా అయినా సరే జగన్‌ని గద్దె దించాలన్న ఒక్క ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. అదేవిధంగా జగన్ గారు కూడా పిఠాపురంలో మండలానికి ఒక సీనియర్ లీడర్‌ని పెట్టి ఎంత ఖర్చయినా పర్లేదు పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళకూడదని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నారండి. వీళ్ళిద్దరిలో ఎవరి పంతం నక్కుతది, ఎవరు గెలుస్తారో చూడాలండి మనం.